ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరణ ఆగస్టు 29వ తేదీ అనగా శనివారం రోజు ఈ రాశి వారికి జరిగేది ఇది సాధారణమైనటువంటి రాశి ఫలితాలు కాదండి. ఇది ఒక తేదీ గురించి కాదండి, ఇది ఒక సంఘటన గురించి కాదు, ఇది ఒక వ్యక్తి గురించి కూడా కాదండి. మీ జీవితంలో నెమ్మదిగా నిర్ణయం పొందిన ఒక పెద్ద నిర్ణయం గురించి చాలా మంది రాశి వారు ప్రస్తుతం తమ జీవితంలో ఏదో ఒక అవకాశం కోసం, సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురువు గారు విజయరాజు గారండి. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ కాల్ ద్వారానే జాతకం అనేది చెప్పను. స్త్రీ పురుష వశీకరణ కూడా చేయమను. అన్ని సమస్యలకి మీ 100% తీర్పు అనేది చెప్పండి. వ్యాపార సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగలేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తగోళ్ళ సమస్యలు, ఆస్తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్పండి. మీరు ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ గురుగారు ఫోన్ నెంబర్ వచ్చేసి 9100263308 అండి. ఒక్కసారి కనుక మీరు సమస్యతో బాధపడుతున్న సమస్య నుంచి బయటపడి మాత్రం గురుగారిని సంప్రదించి చూడండి. చాలా నమ్మకమైన గురుగారు చెప్పారు. కొందరు సంబంధాల విషయంలో, ఇంకొందరు ఆర్థిక విషయాలలో, మరికొందరు తమ గౌరవ స్థానం గుర్తింపు గురించి ఎదురు చూస్తున్నారు. కానీ ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, మీరు ఎదురు చూస్తున్నటువంటి సమాధానం ఇంకా రూపొందుతున్నటువంటి దశలో, లేదా ఆ సమాధానం ఎప్పటికైనా రూపొందుతుంది. ఆ నిర్ణయం ఇప్పటికే తీసుకోబడింది. ఇప్పుడు మీ జీవితంలో కనిపించబోతున్నటువంటి ఆ నిర్ణయానికి సంబంధించినటువంటి సంకేతాలు మాత్రమే. ఈ వీడియో ప్రారంభించే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా ఈ రాశి వారు కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః కామెంట్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ప్రారంభంలో చెప్పిన సంకేతం చివరిలో చెప్పినటువంటి నిర్ణయం కలుస్తుంది. మధ్యలో వచ్చేటటువంటి ప్రతి అవకాశము కూడా ఒకదానికొకటి అనుస్పందానమైనటువంటి ఉంటుంది. రాశి వారికి నిర్ణయం ఒక న్యాయస్థానంలో తీర్పు చెప్పే ముందు ఆధారాలు వేస్తారు. ఒక వ్యాపారి వస్తువు వివరణ నిర్ణయించే ముందు తూకం వేస్తారు. విశ్వాసం కూడా కొన్ని సందర్భాల్లో వ్యక్తులకు, జీవితాలకు తూకం వేస్తారు. రేపటి రోజున ఈ రాశి వారికి కనిపించేటువంటి ప్రధానమైనటువంటి శక్తి ఇదే. ఈ దశలో శుక్రగ్రహం మీ రాశి శక్తి లోపల నుండి మేల్కొల్పుతుంది. చాలా మంది శుక్రగ్రహాన్ని ప్రేమ, అందం, సౌఖ్యం అనే పరిమితి అర్థంలో మాత్రమే చూస్తారు. కానీ శుక్రుడు విలువకు అధిపతి. మీ విలువ ఏమిటి అంటే, స్థానానికి ఎంత బరువు ఉంటుంది, మీరు ఎక్కడ నిలబడతారు అనే విషయాలను శుక్రుడు నిర్ణయించే శక్తి కలిగి ఉంటాడు. అందుకే ఇప్పుడు మీ జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతున్నట్టుగా కనిపించిన అసలు నేపథ్యంలో నడుస్తున్నటువంటి ప్రక్రియ మీ విలువను తిరిగి నిర్ణయించే ప్రక్రియ. గత కొంతకాలంగా మీరు గమనించినటువంటి ఒక విషయంలో ఉంటుంది. కొందరు వ్యక్తులకు మీ జీవితంలో దూరం అయ్యారు, కొందరు మౌనంగా మారారు, ఇంకొందరు మీ గురించి మాట్లాడటం తగ్గించారు, కొందరు ఒక్కసారిగా మీ పైన కోపాన్ని చూపడం ప్రారంభించారు. ఈ మార్పులు అదృచ్ఛికంగా కనిపించిన గ్రహాల దృష్టిలో ఒక విషయం పెద్ద మార్పును ముందుకు జరిగే క్రమబద్ధమైనటువంటి ఏర్పాటు. శనిగ్రహం మీ సమయంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నాడు. శని వేగంగా ఫలితాలు ఇవ్వడు, కానీ శని నిశ్శబ్దంగా చేసే శని ప్రకటనలు చేయడు. కానీ శని నిర్ణయం చేశాడు. ఒక పెద్ద భవనం నిర్మించే ముందు పునాది ఎలా వేస్తారో అదే విధంగా శని మీ జీవితంలో కొత్త నిర్ణయానికి పునాది వేస్తాడు. అందుకే కొన్ని తలుపులు మూసుకుపోయినట్లుగా అనిపించినా సరే సందర్భాలు ఉన్నాయి అని అవకాశాలు చివరికి క్షణంలో కూడా ఆగిపోయాయి. కొన్ని సంభాషణలు పూర్తి కాలేదు, కొన్ని నిర్ణయాలు ఆలస్యం అయ్యాయి. ఇవన్నీ కూడా ఒకే దిశలో కలిగిన భావాలుగా గురుగ్రహం విస్తరణకు సంకేతం. కానీ విస్తరణ అంటే మాత్రం కేవలం డబ్బు కాదు. విస్తరణ అంటే ప్రభావం, విస్తరణ అంటే ప్రేమ, విస్తరణ అంటే మీ కుటుంబం, మీ మాటలకు బలం పెరగడం వలన మీ ఉనికికి గుర్తించడం. రేపటి రోజున తర్వాత గురుశక్తి ఈ రాశి వారికి ఒక ఆసక్తికరమైనటువంటి పరిస్థితిని సృష్టిస్తుంది. మీరు ఎప్పటి నుంచో సాధారణంగా భావించినటువంటి ఒక అంశం ఒకసారిగా ముఖ్యమైనదిగా మారుతుంది. ఇది ఉద్యోగ రూపంలో, ఒక బాధ్యత రూపంలో కనిపించవచ్చని నేనేం చెప్పడం లేదు. ఇది వ్యాపారంలో ఒక అవకాశం రూపంలో కనిపించవచ్చని కూడా నేనేం చెప్పడం లేదు. ఎందుకంటే అసలు విషయం ఒక రూపం కాదండి. అసలు విషయం ఒక దృష్టి ప్రాంతంపై విశ్వాసం దృష్టిని మళ్లిస్తుంది. ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోని అంశం ఇప్పుడు కేంద్రం బిందువుగా మారుతుంది. చంద్రగ్రహం కూడా ఈ సమయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. చంద్రుడు మనసుకు అధిపతి. చాలా మంది ఈ రాశి వారు ఇటీవల కొన్ని విచిత్రమైనటువంటి ఆలోచనలను అనుభవించి ఉంటారు. గతంలో కూడా అనుభవించి ఉంటారు. గతంలో పెద్దగా గుర్తింపిన విషయాలను మళ్ళీ గుర్తుకు రావడం, కొందరు వ్యక్తులు గుర్తించిన ఆకస్మికంగా ఆలోచనలించడం, పాత నిర్ణయాలను మళ్ళీ పరిశీలించడం. కేవలం ఇది భావోద్వేగాల మాత్రం ప్రభావం కాదండి. మనసుకు సంకేతాలని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న వస్తుంది. ఆ నిర్ణయం ఏమిటి అంటే, ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం.
లేదు. ఎందుకంటే నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా దాని చుట్టూ ఏర్పడినటువంటి సంకేతాలను అర్థం చేసుకోవాలి. మొదటి సంకేతం ఏమిటి అంటే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రవర్తనలో వ్యక్తులతో మారుతున్నటువంటి ఈ రాశి వారి తర్వాత కనిపించేటటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే కొందరు వ్యక్తులు మిమ్మల్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తున్నారు. మీరు మారలేదు, మీ మాటలు మారలేదు, మీ లక్ష్యాలు కూడా అలానే ఉన్నాయి, కానీ ఇతరుల దృష్టిలో మారుతుంది. మార్పు ఎందుకు వస్తుంది? ఎందుకంటే శుక్రుడు మీ విలువను వెలుగులోకి తీసుకువస్తుంది. ఇప్పటి వరకు నీడలో ఉంది, వెలుగులోకి వచ్చింది. దాన్ని చూసేవారు ప్రస్పందన మారుతుంది అనేది అప్పుడు జరుగుతుంది. రెండవ సంకేతం ఏమిటి అంటే నిలిచిపోయినటువంటి ఒక విషయం మిమ్మల్ని కదలాడడం. ఇదొక అవకాశం కావచ్చండి కూడా చెప్పలేము. లేదంటే కానీ నిలిచిపోయినటువంటి శక్తి మిమ్మల్ని ప్రవహించడానికి ప్రారంభం అవుతుంది. మీరు గమనించాల్సినటువంటి మొదటి మార్పు చలనం చాలా కల్పం స్థిరంగా ఉన్నదు పాత్రలో కదిలినటువంటి కనిపిస్తుంది. కానీ మూడవ సంకేతం యాదృచ్ఛికంగా కనిపించినా సరే కలలు ఒక వ్యక్తి పేరు వినడం, ఒక పాత జ్ఞాపకం తిరిగి రావడం, ఒకే అంశం పదే పదే ఎదురవ్వడం, ఇవి సాధారణ సంఘటనలుగా కనిపించిన జ్యోతిష్య దృష్టిలో ఇది శ్రద్ధ పెట్టాల్సినటువంటి సంకేతాలు. ఇక్కడ చాలా మంది ఒక తప్పు చేశారు. సంకేతాలను చూసి వెంటనే ఫలితాలని ఊహిస్తారు. కానీ ఈ రాశి వారికి ఈ దశలో చేయాల్సినటువంటి పని ఊహించడం కాదు, గమనించడం. ఎందుకంటే విశ్వం ముందుగా సంకేతాలను చూపిస్తుంది, తర్వాత దిశను చూపిస్తుంది, చివరిలో ఫలితాలను బయట పెడుతుంది. ఈ రాశి వారికి ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటి అంటే బయట కనిపించేటటువంటి మార్పు కంటే లోపల నడుస్తున్నటువంటి మార్పు చాలా పెద్దది. చాలా మంది మనుషులు జీవితంలో ఫలితాలను వచ్చిన తరువాతే మార్పులను గుర్తిస్తారు. కానీ జ్యోతిష్యం నిధులపై నిజమైన అధ్యాయం ఫలితం కనిపించే ముందు ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో ఈ శుక్రుడు మీ జీవితంలో విలువ పురోగతి ప్రక్రియను నడిపిస్తున్నాడు. ఒక ప్రశ్న మీరు మీకే వేసుకోండి. గత కొంతకాలంగా మీరు ఎవరికి కూడా ఎంత సమయం ఇస్తున్నారు, ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు, ఏ విషయానికి ఎంత శక్తి చూపిస్తున్నారు? ప్రశ్నకు మీ సమాధానమే ఇప్పుడు విశ్వం పరిశీలిస్తున్నటువంటి అంశాలు. శుక్రుడు కేవలం ప్రేమను సూచిస్తున్నాడు. శుక్రుడు ఎంపికను చూపిస్తారు. మీరు ఎవరిని ఎంచుకుంటున్నారు, మీరు దేన్ని విలువైనదిగా భావిస్తున్నారు, మీరు ఎక్కడ నిలబడాలని నిర్ణయిస్తున్నారు, ఈ అంశాలన్నిటికీ కూడా శుక్రుడు నిర్ణయిస్తారు. అందుకే ఇప్పుడు మీ జీవితంలో కొందరు వ్యక్తులు నెమ్మదిగా తమ అసలు స్వభావాన్ని బయట పెడుతున్నారు. ఇంతకాలంగా ఒకే విధానంగా కనిపించినటువంటి వ్యక్తులు ఇప్పుడు మరొక విధానంగా కనిపిస్తున్నారు. ఇంతకాలంగా మీకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు దూరంగా ఉంటున్నట్టుగా అనిపిస్తుంది కదా, ఒక్కసారిగా దగ్గర అవుతారు. ఇది వ్యక్తుల మార్పు కాదు, ఇది మీ దృష్టిలో ఉన్నటువంటి మార్పు. శుక్రుడు ఒక కాంతిని వలె పని చేస్తున్నాడు. ఆ కాంతి ఎక్కడ పడుతుందో అక్కడ నిజ స్వరూపం అనేది బయటపడుతుంది. ఇప్పుడు దృష్టి మళ్ళిద్దాం. శని గురించి చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. శని అంటే కష్టాలు మాత్రమే కాదండి. చాలా మంది కష్టాలని అనుకుంటారు, కానీ శని అసలు స్వభావం క్రమశిక్షణ. శని ఒక గురువు. అతను ప్రశ్న అడుగుతున్నాడు, సమాధానం మీరు చేతే చెప్పిస్తాడు. ఈ సమయంలో శని ఈ రాశి వారికి అడుగుతున్నటువంటి ప్రశ్న చాలా ప్రత్యేకమైనది. మీ జీవితంలో నిజంగా ముఖ్యమైనది ఏది? ప్రశ్నకు మీరు మాటలతో సమాధానం చెప్పడం లేదు, చర్యలతో సమాధానం చెప్పబోతున్నారు. ప్రతిరోజు కూడా మీరు ఎక్కడున్నా సరే సమయం వేచి చూస్తున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ లక్ష్యం కోసం కృషి చేస్తున్నారు, ఏ విషయాన్ని వదిలేస్తున్నారు, ఇవన్నీ కూడా శని సమాధానాలనే. శని ఇప్పుడు మీ జీవితంలో కొన్ని పరీక్షలను సృష్టిస్తున్నారు. కానీ ఈ పరీక్షలు పాత తరహాతో పరీక్షలు కావు, ఇవి ఓపిక పరీక్షలు కూడా కావు, ఇవి సుష్ఠత పరీక్షలు. మీరు ఎవరిని నమ్మాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ ముందుకు వెళ్ళాలి, ఎవరితో కొనసాగాలి, ఎవరి వెనుక వదిలేయాలి, ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఒకే దిశలో కదులుతున్నాయి. ఇప్పుడు గురుగ్రహం గురించి మాట్లాడాలి. గురువు ఈ సమయంలో విస్తరణ మాత్రమే ఇవ్వడం లేదండి, గురువు మీ దృష్టిని విస్తరిస్తున్నారు. గతంలో మీరు ఒక పరిస్థితిని ఒక కోణంలో చూశారు, ఇప్పుడు అదే పరిస్థితిని మరొక కోణంలో చూస్తున్నారు. గతంలో ఒక వ్యక్తి గురించి మీ అభిప్రాయం ఒకటిగా ఉండేది, ఇప్పుడు అభిప్రాయం మారుతుంది. గతంలో ఒక అవకాశాన్ని సాధారణంగా చూశారు, ఇప్పుడు దాని వెనుక దాగి ఉన్నటువంటి విలువను కనిపిస్తుంది. ఇది కేవలం గురు ప్రభావం. గురు మీ ముందుకు కొత్త సమాచారం తీసుకురావడం లేదు, ఎప్పటికే మీ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కొత్త కోణంలో చూస్తున్నాడు. అందుకే ఈ రాశి వారికి రేపటి రోజున తర్వాత ఒక విచిత్రమైనటువంటి అనుభూతి కలుగుతుంది. ఈ విషయంలో ఇంతకాలము నా ముందే ఎందుకు ఉంది అనే భావన వచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే అదే గ్రహం సంకేతం. ఇప్పుడు బుధ గ్రహానికి బుధుడు సమాచారానికి అధిపతి, సంభాషణకు అధిపతి, సందేహాలకు అధిపతి. ఈ సమయంలో బుధుడు చాలా నిశ్శబ్దంగా పనిచేస్తున్నాడు. ఒక సమాచారం మీ వద్దకు చేరుతుంది, ఒక మాటలు మీ చెవుల్లో పడుతున్నాయి, ఒక వ్యక్తి చెప్పినటువంటి చిన్న వాక్యం మీ ఆలోచనలకు పూర్తిగా మార్చేస్తుంది. అది పెద్ద ప్రకటన కాదండి, అది వార్తలో వచ్చేటటువంటి విషయం కాదు, కానీ మీ జీవితంలో ఒక కొత్త దిశను ప్రారంభించే సమాచారం.
ఇక్కడ చాలా మంది మిస్ అయ్యే అంశం ఏమిటి అంటే గనక మీ జీవితంలో మార్చేటటువంటి విషయాలను ఎప్పుడూ కూడా పెద్ద శబ్దంతో రావు. ఈసార్లు ఒక చిన్న వాక్యం చాలు, ఒక చిన్న అవగాహన చాలు, ఒక చిన్న గుర్తింపు చాలు. ఇప్పుడు కుజగ్రహం వైపు వస్తే కుజుడు మాత్రం చర్యలకు ప్రతీక. గతంలో మీరు ఆలోచించని విషయాల్లో కొన్ని ఇప్పుడు కార్యరూపంలోకి దాల్చి దశలకు వస్తున్నాయండి. కానీ ఇక్కడ ఒక తేడా ఉందండి. ఈసారి చర్య తొందరపాటు నుంచి రావడం లేదు, స్పష్టంగా నుంచి వస్తుంది. ఇది చాలా ముఖ్యకరమైనటువంటి మార్పు అండి. ఎందుకంటే స్పష్టత నుండి వచ్చేటటువంటి చర్యలు చాలా ఎక్కువ కాలం పాటు వస్తాయి. తొందరపాటు నుంచి వచ్చినటువంటి చర్యలు త్వరగా ఆగిపోతాయి. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైనటువంటి స్థానం దగ్గరకు వచ్చాము. ఈ రాశి వారికి ఈ దశలో అత్యంత ముఖ్యమైనటువంటి మార్పు బయట ప్రపంచంలో కాదు, అది గుర్తింపులో జరుగుతుంది. చాలా మంది జీవితంలో కష్టమైనటువంటి పని సాధించడం కాదు, తమ అసలు విలువ గుర్తించడం. ఇప్పుడు అదే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మీరు గతంలో చేసినటువంటి కొన్ని నిర్ణయాలు ఆ సమయంలో సరైనవిగా అనిపించకపోవడం, కొన్ని సందర్భాల్లో మీరు మౌనంగా ఉండటం ఎంచుకున్నారు, కొన్ని సందర్భాల్లో వాదనకు బదులుగా కొన్ని సందర్భాల్లో మీ పనిని మాట్లాడాలని అనుకున్నారు. ఆ నిర్ణయాల ప్రభావం ఇప్పుడు ఒకటి దాని తర్వాత ఒకటి బయటకు వస్తుంది. శుక్రగ్రహం ఇప్పుడు మీ సామాజిక వలయంపై కాంతిని ప్రసరింపజేస్తుంది. దీని వలన ఒక ఆసక్తికరమైనటువంటి విషయం జరుగుతుంది. మీ చుట్టూ ఉన్న వారి అసలు ఉద్దేశాలు స్పష్టమవుతాయి. ఇంతకాలం మీకు మద్దతుగా కనిపించినటువంటి కొందరు ప్రవర్తనతో తేడా తెలుస్తుంది. అదే సమయంలో మీరు పెద్దగా పట్టించుకొని కొందరు వ్యక్తులు నిజమైనటువంటి బలం అని అర్థమవుతుంది. ఇది సందర్భాల గురించి మాత్రమే కాదండి, ఇది విశ్వాసం గురించి కూడా. ఎవరితోనూ ముందుగా సాగాలి, ఎవరికి ఈ సమయం ఇవ్వాలి, ఎవరితో మీరు ఆలోచనలు పంచుకోవాలి, ఏ ప్రశ్నలకు సమాధానం నెమ్మదిగా మీ ముందుకు వస్తాయి. ఇప్పుడు చంద్రగ్రహం ప్రభావం మరింత లోతుగా పనిచేస్తుంది. చంద్రుడు జ్ఞాపకాలు మాత్రమే కదిలించవచ్చు, చంద్రుడు అర్థాన్ని కూడా చూపిస్తాడు. అందుకనే కొన్ని పాత సంఘటనలు ఇప్పుడు కొత్త అర్థాన్ని ఇస్తాయి. ఒకప్పుడు జరిగినటువంటి ఒక చిన్న సంభాషణ ఇప్పుడు పెద్ద సంకేతంలాగా అనిపిస్తుంది. ఒకప్పుడు సాధారణంగా కనిపించినటువంటి సంఘటన ఇప్పుడు మీ జీవితంలో మార్గాన్ని ప్రభావితం చేసే కీలక మలుపుగా కనిపిస్తుంది. ఇదేమీ యాదృచ్ఛికం కాదండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.